2024 ఎన్నికలను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019 కంటే 2024 ఎన్నికలకు పక్కా ప్లానింగ్ తో ముందడుగులు వేస్తున్నారు. విపక్ష పార్టీలకు ఎక్కడ అవకాశం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. ఎన్నికల ప్రచారం విషయంలో ఏడాదికి ముందు నుండి పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సర్వేలు చేసుకుని సామాజిక సమీకరణతో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. ఇక తాజాగా 2024 ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి వైఎస్ జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగిందట. 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. 26 అంశాలను 4 పేజీల్లో కుదించి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 95% పైగానే నెరవేర్చడం జరిగింది. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ చాలా బహిరంగ సభల్లో తెలియజేస్తూ మంచి జరిగితేనే ఓటేయండని ప్రసంగాలు చేస్తున్నారు జగన్. అయితే ఈసారి 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 2019 అంశాలతో పాటు 2-3 కొత్త ప్రకటనలు చేసే ఆలోచనలో వైసీపీ పెద్దలు చేస్తున్నారట. మరో వారం 10 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టోపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై పార్టీ పెద్దలు పరిశీలన చేస్తున్నారట. అంతేకాదు ఉద్యోగ వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా కొన్ని స్పెషల్ పథకాలు వైఎస్ జగన్ ప్రకటించడానికి ఆలోచన చేస్తున్నారట. ఏమాత్రం బడ్జెట్ పై అదనపు భారం పడకుండా చాలా జాగ్రత్తగా 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నారట జగన్. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో వైఎస్ జగన్ మాట తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైఎస్ జగన్ పై ఓ నమ్మకం క్రియేట్ అయింది. జగన్ మాట ఇస్తే నెరవేరుస్తాడు అనే ముద్ర ప్రజల హృదయాల్లో పడిపోయింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగిపోకుండా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మహమ్మారి వచ్చిన సమయంలో దేశంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఆదుకోవడంలో ఏమాత్రం మానవత్వం చూపించలేదు. ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో కరోనా చికిత్స చేయించుకోవడానికి చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా వైద్యం పొందుకున్నారు. వైద్య వ్యవస్థను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ఎక్కడ వైద్యులు ప్రజల్ని దోచుకోకుండా సీఎం జగన్ కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఫలితంగా కరోనా మరణాల ఎఫెక్ట్ ఏపీలో అంతగా లేదు. ఏ విషయంలోనైనా వైఎస్ జగన్ పేదవాడికి అనుకూలంగా వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ దోపిడీ లేకుండా పాలన అందించారు. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరో పక్క తనదైన శైలిలో పాలన అందించారు జగన్. దీంతో 2024 ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేల్లో మరోసారి వైఎస్ జగన్ గెలుస్తారని ఫలితాలు వస్తున్నాయి.